నేనే చూచాను. వీధి గుమ్మల చూచం మీ అమ్మ కంటబడవలసి వచ్చునని పెరటి గుమ్మ కాడికి వచ్చేసరికి తటాలను అతను తలుపు తెచ్చుకొని బడాల్లో బయటకు వచ్చిన ఆ పాటను నన్ను చూచి అతడును అతన్ని చూచి నేను నివేరిపోయినాము. అంతటా అతనికి అనుమానము కలుగకుండానట్లు కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగరంపై మరి వచ్చాను. తెలిసిందా? మరి ఎందుకైతే చిత్రాన్ని అతను తమరు అడుగుకపోయినారా? అడిగినాను. ఏమని చెప్పినారు? ఏదో మేళం కోసం వచ్చానని చెప్పినారు కదా. తమరి సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. అయ్యో, నాకెందుకండి కోపము? నా ఎందేమను పాపం ఉండేది కదా నాకు. అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేదాను. చెప్పండి. మేళం కోసం కదా వచ్చాడని చెప్పావు. మేడం కోసమే. మరి మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మన పోక పెదరచు పెరటి దోరణ పోట ఎందులక అదిగో అప్పుడే సరే కానివ్వండి. మరి ఆ సంగతి కూడా అతనే అడుగుకపోయినారా? అడిగేవాడిని. కానీ ఇంతలోక బాల్యమిత్రుడు అగుపడి బహుకాల సమావేశం వలన పరమ ఆదరమ చేత కుశల ప్రశ్నలు చేయొచ్చు పోయితిమి. అందువల్ల నీకు అవకాశం లేకపోయింది. సరే, అట్లయినా నేను చెప్పదు ఆలకింపుడు. మేడమును గురించి మాట్లాడడానికి మా అమ్మ అతడి మేడ మీదకు వంట పెట్టుకొని వచ్చినది. సరే ఏమండి, మరి ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా. కూర్చొని మరి కుర్చీ వేసి తాంబుల మీగా అవి వచ్చిన పడి విడిచిపెట్టి అధిక ప్రసంగమును మొదలు పెట్టినండి. అయినా అతని చేష్టలు చూసి నాకు చాలా వరకు చిరాకు వేసినది. చప్పురు మెడకి చక్కా పోయి తిని మా అమ్మన్నది కదా, నా మనసు కనిపెట్టిన తోడిని తోట చూపుడు కానీ తోటి దాన్ని తీసుకువెళ్ళి ఆవలకు సాగినిపినది. నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి మాత్రం ఇది. వేరే మగమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో నీ వెన్నడను నలసంత అబద్ధమైన ఆడవని నా నమ్మకం. చూడండి, ఈ చింతామణి అసలు ఎవరితోనూ అబద్ధం ఆడదు. చింతామణి కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించిన కారణం ఇది. సందేహం ఎవరి మాటలో ఎలా నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు చింతామణి.
ఏమండి ఒక మాట అడగనా? తమరు చరణ పని ఏమన్నదో కాస్త చెప్పగలరా? అదే ఏమగుడికి ఏమైనా చింతామణి దైవము తరచుగా ధనికున్నాలు కలిసి తాటి పట్టెలు తోడను, చేతులు చేమరాకులు తోడను, హృదయములు ఉక్కు మొక్కల తోడను చేచుండను. ఆ పైన కబుర్లు చల్లగా చెప్పుటకు కావలేను. ఇప్పటికంతే కానీ అదే చింతామణి 2-3 దినములు తప్పక సానుకూల పడగలుగుతాను. ఏమనుతున్నారు? 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదా? తప్పనిసరిగా చాలా ఊరుకోండి. ఇది వరకు చింతామణి రేపు వారు ఆ రేపటికి ఇప్పుడు 2 త్రోపులు కూడా ఎదురైనను. చింతామణి నా మాట కడవరకు విని ఆ తర్వాత నీకు తోచినట్టను ఇంతవరకు ఇదిగో అదిగోని త్రిప్పిన తుంటరి ఈ పూట తొంట చేసి చూపున్నాను. ఆవలకు తుంటరిని ఆశ్రయించినారు. ఆ తుంటరి కొన్ని రేపులు గడిపి ఆవలకు తొంట చేయి చూపినాడు. ఆ తొంట చేతులన్నీ తెచ్చి మా ఇంట తోరణము చుట్టెదరు. అంతేగా చింతామణి మాట శాంతము గడిగే మండిపడినా నేను మాత్రం ఏమో చెప్పగలను. చూడండి, నేను చిరాకు పడుతున్నారా? ఇక్కడికి 20 దినముల నుండి విని విసిగెత్తిపోయినది. మధ్యాహ్నం మీరు వెళ్ళదు మనం అమ్మ కోసం కోతలు నేను కనుక భరించుతుంది. వేరొక చూడండి, ఇక నేను మమ్మతో పడలేను, అలాని మీతోనూ పడలేను. ఇక ఇంతటితో మీ దాని నా దాని అది. చింతామణి నిన్ను విడిచి నేను జీవించగలను, నిన్ను విడిచి నేను బ్రతుకగల చింతామణి, నిన్ను విడిచి నేను చేపగల చింతామణి. నేను మాత్రం మీకు ఎవడో లోటు తీస్తున్నాను. చూడండి, ఒక మాట అడగనా? ఈ నెలలో ఎరని ఏ కాలం